జనగాం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటివరకు 700 చెక్కులకు పైగా ఖర్చు లేకుండా జనగామ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. పేదవారి కుటుంబంలో ఎవరైనా జబ్బున పడితే చికిత్స చేయించడానికి దాదాపుగా 2-3 సంవత్సరాల సంపాదన ఒకేసారి ఆవిరైపోయేదని పల్లా అన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ను పెంచి ఇవ్వాలని పేదవారు కోరుకుంటున్నారని ప్రభుత్వానికి ప్రస్తుతం రాజేశ్వరరెడ్డి వెల్లడించారు. మాత్రం ఇవాళ వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా జబ్బున పడితే ఆ చికిత్స చేయడానికి మొత్తం దరిదాపుగా 2-3 సంవత్సరాలు సంపాదించింది కూడా ఒకటే సంవత్సరంలో మొత్తం కూడా ఆవిరైపోతుంది. కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్లో ఇంతకుముందు ఇచ్చినట్టుగా కొద్దిగంత ఎక్కువ పెంచితే బాగుంటుందని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇదే నేను ప్రభుత్వానికి కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడున్న వైద్య సేవలు కూడా ఇంకా సిటీ స్కాన్ లేదు. ఆ సిటీ స్కాన్ కోసం కూడా ఇప్పటికే నేను రిప్రజెంటేషన్ అసెంబ్లీలో మాట్లాడినా, అదేవిధంగా మంత్రికి నివేదించిన, ఇప్పటి వరకు దాని మీద అతిగతి లేదు. దాని మీద పాతదాన్ని రిపేర్ చేస్తారా, కొత్తది తెప్పిస్తారా అని చెప్పేసి కూడా లేదు. ఇంకా కొద్దిమంది పారామెడికల్ ఎంప్లాయీస్ కూడా కావాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరినరు. దానికి అవుట్ సోర్సింగ్లో తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ రిపేర్ చేయించాలని చెప్పేసి కోరుతున్నా. సీఎంఆర్ఎఫ్లో ఇచ్చే డబ్బులు ఇలా ఎంత అయినా కూడా 60,000 వరకే పరిమితం చేసి కూడా దాన్ని కూడా పెంచాలని కోరుతున్నా. అదేవిధంగా నీలిమ హాస్పిటల్ సేవలు కూడా దరిదాపుగా ప్రతిరోజు 350-400 మంది ఈ జనగామ నియోజకవర్గ ప్రజలు సేవలు అందించుకుంటున్నారు. ఆ సేవలు అట్లనే కొనసాగుతాయి. ఒక పైసా ఖర్చు లేకుండా ఇక్కడ ఆధార్ కార్డు తీసుకుపోయినట్లయితే ఏ విధంగానైతే సేవలు అందిస్తున్నామో